వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎప్పుడో 2022లో ఇచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషను ఇన్నాళ్ళైనా సాగట్లేదు. సగటు కానిస్టేబుల్ అభ్యర్థికి వచ్చేటటువంటి డౌటు అసలు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో నాకు జాబ్ వస్తుందా అనేటువంటి డౌట్ అయితే ప్రతి ఒక్క కానిస్టేబుల్ అభ్యర్థికి ఏర్పడిపోయింది. ఇది వాస్తవమే. అసలు కానిస్టేబుల్ అభ్యర్థి ఆలోచిస్తున్నటువంటి కొన్ని విషయాలను మనం చూస్తే అసలు ఈ పిటిషన్ల గోల్ ఏంటి? మొత్తం హోంగార్డ్స్ అందరికి కూడా అవకాశం ఇస్తారా? ఎంతమంది ప్రిలిమ్స్ రాశారు? అసలు ఈ యొక్క ఏదైతే ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి మార్కులు కలిపేటటువంటి అవకాశం ఉందా లేదా? ఒకవేళ పోస్టులు పెంచేటటువంటి అవకాశం ఉందా? మరి ఇంత పెద్ద కాంపిటీషన్‌లో మరి ప్రిపేర్ కావడం ఎలా? జాబ్‌ను సాధించడం ఎలా? అనేటువంటి డౌట్స్ అనేటివి ఉన్నాయి. వాటన్నిటికీ క్లారిఫై చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చూస్తున్నాను. ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్తే అసలు ఈ పిటిషన్ల గోల్ ఏంటి? సో ఏదైతే మనము రిజర్వేషన్ సంబంధించి హోంగార్డ్స్ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడుతున్నామో అందుకు సంబంధించి రీసెంట్గా కొంతమందిని ఒక 100 మంది దగ్గర ఈ యొక్క హైకోర్టు న్యాయమూర్తి గారు వారిని ఈ యొక్క ఈవెంట్స్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి బోర్డును ఆదేశించడం అనేది జరిగింది. వారు రావడం అనేది జరిగింది. వారికి అనుబంధంగా వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది మనకు ఈ 25వ తారీఖు బెంచ్ మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి కేసు కూడా 25వ తారీఖే హీరింగ్ రానుంది. కాబట్టి మనకు ఎంతమంది హోంగార్డ్స్ను ఈ యొక్క ఏదైతే దేహదారుడి పరీక్షలకు ఎలిజిబుల్ చేస్తారనేటువంటి విషయం మనకు 25వ తారీఖు స్పష్టమయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 3800 మంది హోంగార్డ్స్ ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరవ్వడం అనేది జరిగింది. సో మరి వీరిలో ఎంతమంది దేహదారుడి పరీక్షకు ఎలిజిబుల్ అవుతారంటే ఎంతమందిని పంపిస్తారనేది మనకు 25వ తారీఖు ఇచ్చేటటువంటి తీర్పులో స్పష్టమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి మార్కులు కలిపే అంశం దాదాపుగా ఎవరైతే కోర్టును ఆశ్రయించినటువంటి విద్యార్థుల యొక్క సమాచారం మేరకు దాదాపుగా ఒక 5 ప్రశ్నలకైతే వారు ఈ యొక్క తప్పు ప్రశ్నలు గుర్తించి దానిని న్యాయమూర్తి గారి ముందు ఉంచడం అనేది జరిగింది. దీని మీద 25వ తారీఖు కనుక వాదనలు కనుక జరిగితే నిజంగా తప్పు ప్రశ్నలు కనుక ఉంటే ఎన్ని మార్కులు కలుపుతారనేటువంటి అంశం కూడా 25వ తారీఖు తెలుస్తుంది. కలుపుతారా కలపరా అనేటువంటి అంశం అయితే డెఫినెట్గా మనకు 25వ తారీఖు తెలిసేటటువంటి అవకాశం ఉంది. మరి ఇన్ని రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మరి హోంగార్డ్స్ కూడా వస్తున్నారు. ఒకవేళ మార్క్స్ కనుక కలిపితే ఈ యొక్క సంఖ్య అంటే ఏదైతే కానిస్టేబుల్ అభ్యర్థుల సంఖ్య ఈవెంట్స్కు చాలా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి పోస్టులు పెంచేటటువంటి అవకాశం ఉందా లేదా అంటే నాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు డెఫినెట్గా పోస్టులు పెంచడానికి చర్చ అయితే జరిగింది. మరి పెంచుతారా లేదా అనేది మనకు అతి త్వరలో తెలిసేటటువంటి అవకాశం ఉంది. తెలిసిన వెంటనే వీడియో తీసి మీ ముందుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఇంత కాంపిటీషన్లో కనుక మీరు మీ యొక్క ప్రిపరేషన్ కనుక ఆపివేసి ఉంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క జాబ్ను లాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే కానిస్టేబుల్ జాబును నేను సాధించాలి అనేటువంటి లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం, అలాగే పేద విద్యార్థుల కోసం, కోచింగ్ సెంటర్కి వెళ్ళేటటువంటి యువకుల కోసం లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా ఈ లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పటివరకు 80 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రతిరోజు నిరంతరం కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి 8 to 10 అవర్స్ మినిమం టైం టేబుల్ అంటే 8 నుంచి 10 గంటలు ఉండేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఇచ్చి ఆ టైం టేబుల్లో ఏ సబ్జెక్టు చదవాలి, ఏ టైంలో చదవాలి, ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్ చదవాలి అనేటువంటి విషయాన్ని కూడా నీట్గా దాంట్లో మీకోసం ఇచ్చి మీరు చదివినటువంటి టైం టేబుల్ మీద అంటే మీరు చదివినటువంటి టాపిక్స్ మీద మీరు చదివినటువంటి సబ్జెక్ట్ మీద నెక్స్ట్ డేనే సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ను పీడిఎఫ్ రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ప్రతిరోజు టైం టేబుల్ ఉంటుంది, ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇలా ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టడం వల్ల, ప్రతిరోజు టైం టేబుల్ ఇవ్వడం వల్ల మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది, రివిజన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క టాపిక్ మీద సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో నువ్వు ఎగ్జామ్స్ రాయడం వల్ల నీకు ప్రతి ఒక్క టాపిక్ మీద మంచి గ్రిప్ అనేది ఏర్పడుతుంది. వీటితో పాటు మీకు గ్రాండ్ టెస్టులు పెట్టడం అనేది జరుగుతుంది. మోడల్ పేపర్స్ను కూడా ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ఇందులో ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మన దాంట్లో జాయిన్ అయినటువంటి 80 మంది స్టూడెంట్స్ మనం చేసినటువంటి కొన్ని వీడియోలలో ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు వారందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగుందని చెప్పేసి కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి వారు ఈ యొక్క కామెంట్లో తెలియజేస్తూ వాట్సాప్ చేసి మరి ఈ యొక్క కానిస్టేబుల్ జాబు నా యొక్క లక్ష్యం ఏదైతే నేను పెట్టుకున్నానో దాన్ని సాధించేటటువంటి ఆత్మవిశ్వాసం నాకు ఈ లక్ష్యం గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతనే నాకు వచ్చింది. నేను డెఫినెట్గా ఈసారి లక్ష్యం గ్రూప్ ద్వారా నేను కానిస్టేబుల్ జాబ్ను సాధిస్తాను అని చెప్పేసి చాలామంది
వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు కనుక ఈ యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలంటే 250 రూపాయలను 9885153134 అనేటువంటి నెంబర్కు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క పోలీస్ కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 అప్లికేషన్ కానీ ఫోటోను జతపరిచి ఈ నెంబర్కి 9885153134 నెంబర్కి వాట్సాప్ చేయండి. లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ పంపిస్తాను. ఆ యొక్క 80 మందితో పాటు మీరు కూడా కలిసి ప్రిపేర్ కండి. మీతో మీ సిలబస్ను మీరున్న చోటు నుంచి కోచింగ్ సెంటర్స్కు తగ్గకుండా ప్రణాళికాబద్ధంగా మీతోని కంప్లీట్ చేయించి మిమ్మల్ని కానిస్టేబుల్ జాబ్స్లో కూర్చోబెట్టడమే లక్ష్యంగా మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూపు పనిచేస్తుంది. ఏదైనా పూర్తి వివరాలు కనుక కావాలంటే నా నెంబర్కి ఒకసారి కాల్ చేసి అడగండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.